వసుంధరా వసుంధరా వంశీ సార్ ఏంటి ఇలా వచ్చారు? ఏదైనా కావాలంటే నన్ను పిలిచుంటే నేనే వచ్చుండేదాన్ని కదా. నువ్వు దేని గురించో కంగారు పడుతున్నావు వసుంధరా. ఎందుకో టెన్షన్ పడుతున్నావు. అదెందుకో పూర్తిగా తెలుసుకుందామనే వచ్చాను. అదేంటి సార్, ఏంటి మీరు అంటోంది? అవును వసు, ఇక నువ్వు దాచాల్సిన అవసరం లేదు. ముందు ముందు ఏం జరగబోతోందో అంతా నాకు తెలిసిపోయింది. నువ్వు ఆ జోగేంద్రకి బాగా భయపడుతున్నావు వసుంధర. ఏ సమస్యనైనా ఎంతో ధైర్యంగా ఎదుర్కొనే నువ్వు ఆ జోగేంద్ర నుంచి ఫోన్ రాగానే వాడితో ధైర్యంగా మాట్లాడలేకపోతున్నావు. వాడి మాటలకి ఎదురు చెప్పలేకపోతున్నావు. కరెక్ట్గా చెప్పాలంటే వాడి ఫోన్ రాగానే నువ్వు సరిగ్గా నిలబడలేకపోతున్నావు. నేను నీ చేతులు పట్టుకోగానే నేను రవళిని అని చెప్పొచ్చు కదా. ఎందుకు తాగించావు? నాకు భయం వేసి మాట్లాడలేకపోయాను సార్. నన్ను క్షమించండి సార్. వసుంధర మేడం పనిలో ఉన్నారని నేనే మీకు కాఫీ తీసుకొచ్చాను. ఇంకెప్పుడు మీ అనుమతి లేకుండా ఇలా లోపలికి రాను. దయచేసి నన్ను క్షమించండి. నన్ను క్షమించండి మేడం. సరేలే వదిలే, ఇంకెప్పుడు ఇలా చేయకు. వెళ్ళు. సారీ వసు, నిజంగా వచ్చింది తను అనుకోలేదు. పర్వాలేదు సార్, పాపం తను కొత్తగా ఇంటికి వచ్చింది కదా, తనకేం తెలుస్తుంది. సరే చల్లారిపోతుంది, ముందు కాఫీ తాగండి. తాగేశారు కదా. మరేం పర్లేదు వసు, ఇడిచ్చే తాగేస్తాను. వద్దులేండి సార్, ఇప్పుడే కదా తాగారు, కాసేపు అయ్యాక తీసుకొస్తానులేండి. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? వంశీ సార్కు కాఫీ ఇచ్చొస్తున్నాను మేడం. ఇదెప్పటి నుంచి? అదేంటి మేడం అలా అడిగారు? చూడు, నువ్వు వచ్చి 2 రోజులు కూడా కాలేదు, అప్పుడే వంశీ సార్ గదికి కాఫీ తీసుకెళ్తున్నావా? సమయానికి పెద్దమ్మ గారు లేరు, ఉంటే ఈ క్షణమే నిన్ను ఇంటి నుంచి గెంటేసేవారు. నిన్ను నేనేం తప్పు చేశాను మేడం? వంశీ సార్ అనుమతి లేకుండా ఆ గదిలోకి వెళ్ళడమే తప్పు. వంశీ సార్ని చూసుకోవడానికి వసు హక్కు ఉంది. నువ్వు నీ పని చూసుకుంటే చాలు. అలేఖ్య, ఏమైంది? నువ్వు ప్రతిసారి వెనకేసుకురావడం వల్లే అక్క ఈ రవళికి బాగా క్లాస్ తీసుకుంటుంది. మనం కొంచెం క్లాస్ పీకాల్సిందే. అలేఖ్య, తన గురించి వదిలే. ముందు సుచిత్ర మేడం నిన్ను పిలిచారు, అదేంటో వెళ్ళి చూడు. నువ్వెప్పుడూ ఇంతే అక్క. రవళి, తనన్న మాటలు నువ్వేం పట్టించుకోవద్దు. వంశీ సార్ అంటే అందరికీ ప్రత్యేకమైన గౌరవం ఉంది, దానిని కాపాడడానికే ఇదంతా. నువ్వు కూడా మాలాగే ఉండు. అలాగే మేడం. నమస్కారం మేడం. వసుంధర గారంటే మీరే కదా? నమస్కారం అండి, నేనే. చాలా లక్షణంగాను మర్యాదపూర్వకంగా ఉన్నారండి. నమస్కారం అండి. మీనా రఫ్గా జరిగింది చెప్పింది, మిగతా వివరాలు మీ దగ్గర ఉన్నాయా? తీసుకొచ్చాను సలీం గారు. ఈ ఫైల్లో జోగేంద్ర తాలూకు అన్ని వివరాలు ఉన్నాయి. మీకు ఇంకా ఏదైనా డౌట్ వచ్చినా నాకు కాల్ చేయొచ్చు. వెరీ గుడ్ వసుంధర గారు, చాలా ముందు చూపుతో ఆలోచించి డీటెయిల్స్ మొత్తం తీసుకొచ్చారు. ఆ దుర్మార్గుణ్ణి పట్టుకోవడమే మా లక్ష్యం. ప్లీజ్, దయచేసి మీ పూర్తి సహాయం మాకు కావాలి సలీం గారు.
తప్పకుండా వసుంధర గారు. మీ గురించి మీనా అంతా చెప్పింది. కానీ అతను అన్నోన్ నెంబర్ నుంచి కాల్ చేస్తున్నాడంటే అఫీషియల్గా కనుక్కోవడం చాలా కష్టం. అందుకే అతను మీకు కాల్ చేయగానే వాడు ఎన్ని మాటలన్నా భరిస్తూ వాడిని లైన్లో ఉంచండి. వాడిని నేను ట్రాప్ చేస్తాను. అలాగే సలీం గారు. మరి నేను వెళ్ళనా? ఉండండి వసుంధర గారు. మిమ్మల్ని మొదటిసారి కలిశాను. అసలు మిమ్మల్ని పట్టించుకోకపోతే మీనా నన్ను తిడుతుంది. వన్ మినిట్ మేడం. తీసుకోండి మేడం. అయ్యో థ్యాంక్స్ అండి. మీరేం దిగులు పడకండి వసుంధర గారు. నేను వాడిని ఎలాగైనా ట్రేస్ చేస్తాను. ఉంటానండి. మంచిదండి. ఈ టాబ్లెట్లు ఎక్కడ పెట్టాను? మేడం, మీరు వెతుకుతుంది ఇదే కదా? మీరేం శ్రమపడాల్సిన అవసరం లేదు. తీసుకోండి. నేను తీసుకుంటాను కానీ నేను టాబ్లెట్లు వెతుకుతున్నట్టు నీకెలా తెలుసు? నాకు తెలియకపోవడం ఏంటమ్మగారు? వసుంధర మేడం గారు ఈ ఇంట్లో ప్రతి ఒక్కరి గురించి వివరంగా చెప్పారు. వాళ్ళకి ఏం కావాలో చూపించారు కూడా. మరి నా గురించేం చెప్పారు? నాకేం కావాలని చూపించింది ఈ పెద్దమ్మగారు వసుంధర. ఐరేంద్ర అమ్మగారు పెద్ద గయ్యాలి. ఆవిడ పిలిస్తే గాని నువ్వెళ్ళొద్దు. ఎదుటి వాళ్ళు నేల మీద నిలబడ్డా తను కోపడుతుంది. తనకి ఏది కావాలన్నా నిమిషాల్లో తెచ్చివ్వకు. అలా చేస్తే తలకెక్కి కూర్చుంటుంది అని చెప్పారు. ఒసై, తను అంత మాటంటే నువ్వు దాన్ని ఆచరిస్తున్నావంటే నీకు పొగరు మామూలుగా లేదు కదే. చూసా వదినా, నీ ఎదురుగానే నా గురించి ఎలా మాట్లాడుతుందో. దీనికి బుద్ధి చెప్పకుండా నన్ను చూసి నవ్వుతావేంటొదినా? నువ్వు చెప్తున్నావు కదా ఐరేంద్రి, మధ్యలో నేనెందుకు? నాకలా అనిపించట్లేదు వదినా. ఇదే నాకు బుద్ధి చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. అది నిజమే కదా ఐరేంద్రి. వదినా, అమ్మగారు ఆవిడతో మీకేంటి గాని, ముందు టాబ్లెట్ వేసుకోండి. అమ్మగారు ఒక్క నిమిషం, నేను ఇప్పుడే వచ్చేస్తాను. వదినా, ఇది మన ఇంట్లో పని మనిషిగా సెట్ అవ్వదు. దీన్ని వెంటనే ఇంట్లో నుంచి పంపించేయడమే మంచిది. నువ్వేమంటావు? తన్ని పని మనిషి అని ఎవరన్నారు ఐరేంద్రి? వసుంధరే తను మన మనిషి అని చెప్పి వెళ్ళింది కదా. ఈ ఇంటి పెద్ద కోడలిగా మనమందరం వసుంధర బాట్ని గౌరవించాల్సిందే. ఇంకెప్పుడు అలాంటి ఆలోచన తీసుకురాకు. ఏంటమ్మా ఇది? నాటుమందమ్మగారు, నాకు తెలిసిన వాళ్ళ ద్వారా మా ఊరు నుంచి తెప్పించాను. ఇది మీ పాదాలకి రాస్తే మీకు కాళ్ళ బాధలు అస్సలుండవు. 2 నిమిషాలు ఓపిక పట్టండి, నేను వెంటనే రాసిస్తాను. అయ్యో ఇప్పుడేం వద్దమ్మా. ఏం పర్లేదమ్మగారు. పట్టవే, పట్టు. మా వాళ్ళందర్నీ బాగానే కాకపడుతూ బుట్టలో వేసుకోవాలని చూస్తున్నావు కదూ. నా మీద కోపంతో అలా అని మీరు లేని రోగం తెచ్చుకోకండి. అసలే మీరు ఒక చోట కూడా ఉండలేరు. ఒసేయ్ నిన్ను! ఐరేంద్రి, రవళి, ఏం చేస్తున్నావు? నువ్వు పనిలో పెట్టిన పని మనిషి వదినకి సేవేం చెయ్యట్లేదు, పని చేస్తుంది అంతే. అవును మేడం, మీకు ముందే చెప్పాను కదా, మాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి ఈ నాటు మందుని తెప్పించానని. 2-3 రోజుల్లో అమ్మగారు పడుతున్న ఈ కాళ్ళ బాధలన్నీ పోవాలి. మాత్రల అవసరం కూడా ఉండకూడదు.
బాగా నెత్తికెక్కించుకుంటున్నారు వదినా. దీన్ని చూస్తూ ఉండండి, మనల్ని ఎంత దెబ్బతీస్తుందో. మనం తనకి దగ్గరగా ఉన్నా తను మాత్రం మన కాళ్ళ దగ్గరే ఉంటుంది. ఇప్పుడు చెప్పు, ఎవరిది పెద్ద త్యాగం? మీకు చెప్పాలనుకోవడం నాది బుద్ధి తక్కువ. ఛీ! అమ్మగారు, కాసేపు ఇలాగే ఉండండి. ఖచ్చితంగా కొంచెం కొంచెంగా మార్పు వస్తుంది. నేను మళ్ళీ వస్తాను. ఏమంటారు మేడం మీరు రవళి గురించి? నీకు నచ్చింది కదమ్మా వసుంధర. చాలా ఒద్దుకైన పిల్ల, మంచి మనసున్న మనిషిలా కనిపిస్తుంది. తన్ని మనమే కాపాడుకుందాం. అవును మేడం, తనిప్పుడు కష్టాల్లో ఉంది. మనమే తనకి సహాయపడాలి. ఈ రవళి రోజు రోజుకి ఈ ఇంట్లో చెట్టులో పాతుకుపోతుంది. దీన్ని కూడా మనం తీసి పారేయకపోతే మన బలం తగ్గిపోయే అవకాశం ఉంది. లేదు లేదు, ఈ రోజు ఎలాగైనా ఈ రవళిని ముప్పతిప్పలు పెట్టాల్సిందే. రవళి, ఒసే రవళి, రవళి! వస్తున్నాను మేడం. చెప్పండి మేడం. అర్జెంటుగా నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. నేను ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు కొంచెం నా చీరని ఐరన్ చేసి పెట్టు. క్షమించండి మేడం, నేనిప్పుడు వంట చేస్తున్నాను. మీ చీరని ఇస్త్రీ చేయడం కుదరదు. ఎందుకు కుదరదే? నేనేమైనా చిరిగిపోయిన చీరని మళ్ళీ కొత్తదిగా తయారు చేయమన్నానా ఏంటి? ఉన్న చీరని ఐరనే కదా చేయమన్నాను. త్వరగా చెప్పింది చెయ్యి, లేదంటే నీ పీక నొక్కి చంపేస్తాను. ఎలాగూ పొయ్యి మీద ప్రెషర్ కుక్కర్ పెట్టాను. మోత మోగేలోపు ఈ చీరని ఇస్త్రీ చేస్తే సరిపోతుంది. అందరికీ గుమగుమలాడి వంటలు వండిపెట్టి నీ వైపుకి తిప్పుకోవాలని చూస్తున్నావు కదే రవళి. నిన్ను ప్రశాంతంగా ఎలా బతకనిస్తానే నేను? ఈ ఐరేంద్రమ్మ గారికి అస్సలు బుద్ధి లేదు. ఎప్పుడు ఎలా మాట్లాడుతుందో, ఎందుకు ఏ పని చెప్తుందో తనకే అర్థం తెలీదు. ఈ దెబ్బతోనైనా నువ్వు మెట్లు దిగలేక, నీకు ఊపిరాడక గొంతు పట్టుకొని చచ్చిపోవాలి. కుదరకపోతే ఇంట్లో నుంచి పారిపోవాలి. అమ్మో, వదిలేస్తే మాడిపోతుంది. వెళ్ళి చూడాల్సిందే. నేను చిన్నగానే కదా మంటను పెట్టాను. దీన్ని ఎవరు పెద్దగా మార్చారు? ఒసే రవళి, చీరని ఐరన్ చేయడానికి ఇంకా ఎంతసేపే? అయ్యిందా లేదా? ఇదిగో పూర్తి చేస్తున్నాను మేడం.
ఐరేంద్రికి ఇస్త్రీ చేస్తే కాదు, ఇస్త్రీ చేస్తే చీర కట్టుకుని వెళ్ళిపోతుంది. నన్నింత బాధ పెడుతున్నందుకు ఈ చీరని పాడు చేయాల్సిందే. నన్ను కొట్టిన పర్వాలేదు. ఇదేంటి ఇక్కడ పప్పు మాడిపోతుందని స్మెల్ వస్తుందనుకుంటే నా చీర కాలిపోయిన స్మెల్ వస్తుందేంటి? ఓసే రవళి, ఏంటే ఏం చేస్తున్నావు? నా చీరని కావాలని కాల్ చేస్తున్నావు కదూ? ఏంటే నువ్వు చేసింది? నన్నేం చేయమంటారు మేడం? ఇస్త్రీ చేద్దామని ఇస్త్రీ పెట్టే చీర మీద పెట్టగానే అతుక్కొని కాలిపోయింది. చెప్పిన పని సరిగ్గా చేయకుండా మళ్ళీ నాకే ఎదురు సమాధానం చెప్తావా? నిన్ను అత్తయ్య, ఏంటిది? తనెందుకు కొడుతున్నారు? ఇస్త్రీ చేయమని తన చేతికిస్తే దాన్ని పనికి రాకుండా చేసి నా చేతికిచ్చింది. అందుకే కొట్టాలనుకున్నాను. అత్తయ్య వద్దు, తనని కొట్టొద్దు. ఈ ఇంట్లో తనకి ఎవరి వల్ల కష్టం కలగకుండా చూసుకుంటానని నేను తనకి మాటిచ్చాను. దయచేసి నా మాట వినండి. దీన్ని వెనకేసుకొస్తూ మీరు తప్పు చేస్తున్నారు. ముందు ముందు మీరే అనుభవిస్తారు. క్షమించండి వంశీ సార్. ఐరేంద్రి మేడం ఊరికే సతాయిస్తుంటే నేనే కావాలని చీరను కాల్ చేశాను. ఇంకెప్పుడు ఇలా చేయను. అలాగే రావులే, ఇంకెప్పుడు ఇలా చేయొద్దు. అత్తయ్య అస్సలు ఊరుకోదు. జాగ్రత్తగా ఉండు. ఆల్ రైట్, ఇక భయపడనక్కర్లేదు. ఆ జోగేంద్ర ఫోన్ చేయగానే వాడిని మినిమం 2 నిమిషాలైనా లైన్లో పెట్టాల్సిందే. అలా అయితేనే సలీం గారికి పని సులువవుతుంది. వసుంధరా, ఏంటి వసు? అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది కదా? అవును వంశీ సార్, అంతా మనం అనుకున్నట్టుగానే జరుగుతుంది. ఉదయాన్నే సలీం గారిని కలిసి జోగేంద్రకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇచ్చేశాను. ఆయన మన ఇద్దరి ఫోన్ నంబర్స్ ఎనలైజ్ చేస్తూ ఆన్లైన్లోనే ఉంచారు. జోగేంద్ర మన ఇద్దరిలో ఎవరికి ఫోన్ చేసినా మనం 2 నిమిషాల పాటైనా వాడిని కాల్ కట్ చేయకుండా చూసుకోవాలి. లేదంటే సలీం గారికి జోగేంద్ర నంబర్ని ట్రాప్ చేయడానికి చాలా కష్టం అవుతుంది. జోగేంద్రకి నేనంటే కోపం, భయం రెండూ ఉన్నాయి వసు. తను నాతో అంతసేపు మాట్లాడడానికి ఇష్టపడ్డామో. వాడు నన్ను అవమానించినా పర్లేదు వసుంధరా, నీకోసం వాడిని కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తాను. వాడు దొరికేంత వరకు ఓపిక పడతాను వంశీసు. ఈసారి జోగేంద్ర మన చేతికి చిక్కితే ఆ నీచుణ్ణి చంపకుండా వదిలిపెట్టను. చచ్చా, జోగేంద్ర దుర్మార్గుడే అయినా వాడిని చంపకుండా దండించడమే మంచిది.